హెబ్రీ 10వ అధ్యాయము 32వ వచనము నుండి 39వ వచనం వరకు మనం అయితే ధ్యానించుకుందాం. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములను జ్ఞాపం తెచ్చుకొనుడి. హెబ్రీ క్రైస్తవులు వారి యొక్క ప్రారంభపు ఆత్మీయ జీవితం విధానం ఎలా ఉంది, కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట వారి ఆత్మీయత ఏ విధంగా మరి ఇదేంది అనే విషయాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. 32వ వచనములో మీరు వెలిగింపబడిన మీదట, మీరు వెలిగింపబడిన మీదట అని మాట మనం చూస్తున్నాం. 32వ వచనం చూస్తున్నా, వెలిగింపబడుట అంటే మనం రక్షింపబడినటువంటి దినాల్లో ఇక్కడ గమనించాలి దేవుడారా, వారంట ఆ వెలిగింపబడినప్పుడంట ప్రారంభపు దినాల్లో, రక్షింపబడినటువంటి దినాల్లో ఆసక్తి, వారి ఆసక్తి ఎలా ఉందంట, అంత ఆసక్తితో ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఆసక్తి ఉంది. భక్తి విషయంలో ఇప్పుడైతే ఆసక్తి నీకు ఏమాత్రం కనపడకుండా ఏదో ఒక బరువుగా చేస్తున్నావా, ఏదో చేయాలి కదా ప్రార్థన, ఏదో పరిచర్య చేయాలి కదా, ఏదో ఆరాధన చేయాలి కదా, ఏదో మందిరానికి వెళ్ళాలి కదా, దానిలో ఏమీ లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేదు. మందిరానికి వెళ్తున్నా, వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుండదు అంతే. పాస్టర్ గారు అడుగుతాడు ఎందుకు మందిరం రాలేదని. ఆసక్తి లేదు. ఆ హెబ్రీ క్రైస్తవులు పూర్వ దినాల్లో, ప్రారంభపు దినాల్లో, రక్షింపడిన దినాల్లో, వెలిగింపడినటువంటి ఆ రోజులలో వారి ఆసక్తి ఎలా ఉందంట, ఆసక్తి, పట్టుదల వారు కలిగి ఉన్నారు. ఆసక్తి ఉంది, పట్టుదల ఉంది, ధైర్యంతో ఉన్నారు ప్రారంభపు దినాల్లో. అంటే వారి యొక్క ప్రారంభపు ఆత్మీయ నడక బాగానే ఉంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది, మంచిగానే ఉన్నారు ఆత్మీయతలో. ఇంకా వారికి ఆ ప్రారంభపు దినాల్లో దేవుని నమ్ముకున్నందుకు ఏమొచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఎందుకు పోతున్నావు చర్చికి, అవసరం లేదు, కూర్చో ఇంట్లో అన్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కష్టాలు వచ్చినా సంతోషంగా సహించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. మనం సహించాలి, వారు సహించారు, సిద్ధంగా ఉన్నారు. ఆ సహించడానికి సిద్ధపడి ఉండేవారంట, అలా సహించారు కూడా. అది 32వ వచనం గురించి మాట్లాడుతున్నాడు, పూర్వదినాలు. కనుక మనం అన్వయించుకుంటే మన ఆసక్తి ఎలా ఉంది, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా, ఆసక్తితో మందిరానికి వస్తున్నామా, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని. మందిరానికి వచ్చిన తర్వాత వెళుతూ ఉన్నప్పుడు మీ ముఖాలు వెలిగించబడి, చాలా వెలుగుతో నింపబడి సంతోష హృదయంతో వెళ్తుంటారు. నేనైతే గ్రహించాను. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ వారం అంతటిలో నువ్వు ఉండేటువంటి ఆ సన్నిధి, ఆ యొక్క చురుకుదనము, ఆనందం వేరు. ఒక వారం నువ్వు మందిరాన్ని రాకపో ఎట్లుంటుందో, ఒక వారం నువ్వు మందిరాన్ని రాకుండా వెళ్ళు, ఆ వారం అంతా ఎలా ఉంటుందో. అందుకే 32వ వచనంలో అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే వెలిగించబడిన వారు ఏం చేయాలి, వెలిగించబడిన వారు ఇప్పుడు ఏం చేయాలి, వెలిగించబడాలి. అంటే రక్షింపబడిన వారు రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే యేసయ్యని హృదయంలోకి రావడం. యేసయ్యని హృదయంలోకి రావాలంటే ఆయన ఒప్పుకోమంటాడు. ఏం ఒప్పుకోమంటాడు, పాపమును ఒప్పుకోమంటాడు. మనం ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన ఆహ్వానించాలి, రా నా హృదయంలోకి అని. అప్పుడు నువ్వు ఆ పని చేసినప్పుడు నువ్వు వెలిగించబడతావు. వెలిగించబడిన 32వ వచనం, వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన, సహనం. ఏమంటున్నాను, ఏముండాలి, మనకు పోరాటాలు, మనకు శ్రమలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. వీరేం చేశారంట, వీరేం చేశారు, గొప్ప పోరాటం, శ్రమతో కూడిన పోరాటం ఉంది.
పోరాటం లేదు. పోరాటం ఉంది, శ్రమ ఉంది, పోరాటం ఉంది. సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీరు రక్షింపబడిన దినాల్లో శ్రమను ఏ విధంగా సహించారు? గొప్ప పోరాటం. ఇది నా నీ కుటుంబ సమస్య గొప్ప పోరాటంగా ఉందా? సహనంతో మనం సహించే శక్తి దేవుడు ఇస్తాడు. గొప్ప పోరాటం, అది మనకు గొప్ప పోరాటం. ఆ పోరాటంలో మనకునేది ఏంటంటే సహనం. వారు ఆ గొప్ప పోరాటాన్ని, ఆ శ్రమలలో సహనముతో వారు సహించారంట. సిద్ధపడి ఆ యొక్క పోరాటాన్ని సహించారంట. ఒకవేళ మన జీవితం అనేక సమయాల్లో ఎలా ఉంటుందంటే పోరాటంగా ఉంటుంది. పోరాటం, జాబ్ విషయంలో జాబ్ రాలేదు, శాలరీ సరిపోదు, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవు, ఏదో అవసరత ఉంటుంది. నేనైతే అనుకుంటాను అది ఒక సమస్య ఉందంటే నేను ప్రార్థన చేయాలని ఉందిలే అనుకుంటా. ఒక సమస్య నా ముందుకు వచ్చిందంటే అది నా మేలు కోసం వచ్చింది, ప్రార్థన చేయాలని దేవుని ఉద్దేశమై ఉంటుంది. కనుక నేను సిద్ధపడాలి. దాని గురించి హెబ్రీ క్రైస్తవులకు చెప్తున్నాడు. మీరు పూర్వ దినాల్లో గొప్ప పోరాటాన్ని సహించారు, శ్రమలను సహించారు, ఓర్పుతో మీరు నడుచుకున్నారు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేవుని బిడ్డలారా, ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడు పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఈ గొప్ప పోరాటాన్ని, శ్రమలను సహించడమే కాకుండా ఆ రోజులలో సంఘములో ఎవరైనా హింస పొందితే ఇదిగో వాళ్ళే కాదు హింస పొందేది, వారితో కూడా మేము కూడా హింస పొందుతామని వారి ప్రక్కన నిలిచారు. ఈ రోజుల్లో జరుగుతుందంటారా? ఈ రోజుల్లో అలా జరుగుతుందా? ఆ రోజులలో ఎవరైనా వచ్చి వారు నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి వారిని ప్రశ్నించి వారిని హింసిస్తే మిగిలిన వారందరూ కూడా వారి ప్రక్కన నిలిచి వారితో కూడా, అంటే ఎవరైతే హింస పొందుతున్నారో హింస పొందుతున్న వారితో పాటు కూడా మిగిలిన వారు కూడా వారి ప్రక్కన నిలిచి వారితో కూడా మేము హింస పొందుతాం, వదిలిపెట్టి వెళ్ళలేదంట. అంటే వారి విశ్వాసం గట్టిగా ఉంది కదా. కనుక విశ్వాస పక్షాన మనమందరం ఒకే స్వరముతో నిలవాలి అని ఉంది. ఐక్యత అని, సంఘముల ఐక్యత, ప్రార్థనల ఐక్యత, ఏక మనసు, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం ఉన్నప్పుడు పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. సంఘములో డివిజన్ ఉన్నప్పుడు సేవకులకు జర కష్టపడాలి, ప్రార్థన చేయాలి ఎక్కువ. ఏమైనా హల్లెలూయా. కనుక ఈ యొక్క హెబ్రీ క్రైస్తవులలో వారికి ఏముందంట, ఎవరైనా సంఘంలో హింస పొందుతుంటే వారి పక్కన నిలిచారంట. మేము వారితో కూడా హింస పొందుతామని. దేవుళ్ళ 33వ వచనాన్ని మనం చదువుదాం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడు పడతారు. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. వారితో కూడా పాలువారైతే. 34వ వచనం. మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నైన స్వాస్థ్యమును అన్నది ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కొంచెం డివైడ్ చేసి వాక్యాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏలైనగా మీరు, ఇందాక కూడా మీరు అని మనం చూసాం, వాళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడాడు. ఏలైనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి. ఆ రోజులలో ఖైదీలో ఉన్న వారిని గురించి మనం వెళ్ళి, ఎవరైనా ఒక విశ్వాసి వెళ్ళి ఆ విశ్వాసిని చూద్దామని వెళ్తే ఈయన కూడా బంధించి దాంట్లో వేస్తారు. ఈ రోజులు అలా లేదు. ఈ రోజులు ఉందా? ఆ రోజులలో సహోదరుని దర్శించాలని ఎవరైనా వెళ్తే ఈయన కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేవాళ్ళంట. అంత మాత్రమే కాదు, ఆ రోజులలో ఖైదీలను మీరు కనికరించాడని అంటున్నాడు కదా, వారు కనికరించారు. ఆ రోజులలో ఖైదీలు ఆకలి చావులు ఉండేది. అందుచేత బంధువుల మీద, స్నేహితుల మీద ఆధారపడేవారు. ఆధారపడేవారు. పర్లేదు, మా ఆస్తి పోయినా పర్వాలేదు, మాకేమైనా పర్వాలేదు, మమ్మల్ని చెరసాల వేసినా పర్వాలేదు, మేము మాత్రం వారిని చూడకుండా ఉండలేం
అని ఖైదీలను కనుకరించారట. విశ్వాసం గొప్పదే, విశ్వాసము గొప్పదే. గొప్ప పోరాటాన్ని సహించారు, శ్రమలు సహించారు. ఖైదీలో ఉన్న వారిని పరామర్శించటం అని ప్రారంభపు దినాల్లో వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత బలంగా ఉంది. ఏమిటరా, ఆకలి చావులు ఉన్నాయి, సహాయం కోసం బంధువుల మీద ఆధారపడేవారు. ఈ హెబ్రీ క్రైస్తవులు ఖైదీలు ఉన్నటువంటి తమ సహోదరులను సహాయం చేస్తూ పరామర్శించేవారు. చాలా బాగుంది. అయితే రాను రాను ఈ హెబ్రీ క్రైస్తవులకు ఏమైంది? వారి విశ్వాసములో చల్లారిపోయారు. ప్రారంభంలో వారు చాలా బాగా పరిగెత్తుతున్నారు, చాలా ఆసక్తితో ఉన్నారు, చురుకుగా ఉన్నారు. దేవునికి దగ్గరగా ఉంటూ సమీపంగా ఉంటూ వారు జీవిస్తూ దేవుని కొరకు జీవించడానికి గొప్ప తీర్మానంతో ముందుకు వెళ్తున్న వారిలో ఆసక్తి క్రమేణా చల్లారిపోయింది. ఏంటి జీవితం? ఏందో జీవితం. మన విశ్వాసాన్ని గురించి, మన క్రైస్తవ జీవితాన్ని గురించి ఎవరైనా హేతువుని అడిగి, ఎవరైనా ప్రశ్నిస్తే సాత్వికంతో భయంతో వారితో వారి జవాబు చెప్పడానికి సంసిద్ధులుగా మనం ఉండాలి, సంతోషంతో ఉండాలి కదా. ఆస్తిపాస్తులు కోల్పోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే పరలోకమందు స్వాస్థ్యం ఉందని. దేవుడరా, ఏ స్వాస్థ్యం? పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉందని వారు అనుకుని స్థిరమైనదైన స్వాస్థ్యం అన్నదని ఎరిగి ఈ హెబ్రీ క్రైస్తవులకు వారిలో ఒక లోపం ఏర్పడింది. రాను 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 ఏమిటంటే, మొదట వారికి ఉన్న ఆసక్తి చల్లబడింది. ప్రారంభంలో బాగానే ఉన్నారు, ప్రారంభంలో బాగానే చురుగ్గానే ఉన్నారు, చల్లబడింది. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. కష్టాల నుండి పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు సహించే వాళ్ళ ముందు పోరాటం సహించి, ఇవి కష్టాలు వద్దు. కష్టాల నుండి పారిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇంతకుముందు కష్టాలను సహించడానికి సిద్ధపడేవాళ్ళు. ఆస్తిని ప్రేమించడం మొదలుపెట్టారు. అంటే అప్పుడు ప్రారంభ దినాల్లో వారి విశ్వాసము ఎంత బలంగా ఉండేది. క్రమేణా ఏ రీతిగా వారు దిగజారిపోయారు. భక్తి జీవితం కూడా అంతే. ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, ముగింపు. నీ విశ్వాస యాత్రను ప్రారంభించావు, ముగింపు ఎట్లుండాలి? చక్కగా ఉండాలి. ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముగింపు అనేది మన సాక్ష్యాన్ని ఏ విధంగా సజీవంగా కాపాడుకునే చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడారు, శ్రేయస్సు ప్రభువారి కోసం శ్రమ పడడానికి ఇష్టం లేదంట వాళ్ళకు. మాకు శ్రమలు చెప్పొద్దు, కంఫర్ట్ జోన్కి వచ్చినాం, కంఫర్ట్ జోన్లో ఊగుతూ కూర్చుంటామని. 38, 39 వచనం చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును. ఏమో లైఫ్, ఏమో జీవితం, ఏమో బ్రతుకు, ఏమో భవిష్యత్తు, ఏమో 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 అని చింతించాల్సిన పని లేదు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, నీ పాపాలు ఒప్పుకుంటే నీతిమంతునిగా తీరుస్తాడు. నీతిమంతుడు అయిపోతావు. నీతిమంతుడు విశ్వాసములుగా జీవించు. ఒకవేళ ఆ వ్యక్తి వెనుకకు తీస్తే, దేవుని ఎమ్మడిస్తూ దేవుని మార్గంలో నడవకుండా అందుకే అన్నాడు, బిడ్డ నువ్వు నడుస్తున్నవే నా మార్గంలో, నా మార్గాలు నీకు ఇంపుగా ఉండాలి బిడ్డ అన్నాడు. సామెతలు 23:26 అన్నాడు, నువ్వు నడుస్తున్నవే నా మార్గంలో, నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలన్నాడు. సామెతలు 23:26 ఆయన మార్గంలో నడిస్తే ఇంపుగా ఉండాలంట. ఎట్లా ఇంపుగా ఉంటాయి పాస్టర్ గారు? ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు.
23:26 సామెతలు 23:26. కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఉన్నాయా? నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అంటే దేవుని మార్గాలు నీకు ఎట్టుండాలి? ఇంపుగా ఉండాలి. ఆయన మార్గాలు, నీ మార్గాలు కాదు. నీ మార్గాలు నడవకు. మన మార్గాలు బాగానే ఉంటాయి, మన సొంత మార్గాలు కాదు. దేవుని మార్గాలు మన కన్నులకు ఇంపుగా ఉండాలి. విశ్వాసంతో నడుస్తూ విశ్వాసంలో ముందుకు వెళ్తూ వెనుకకు తీసిన వేడలా, వెనుకంజ వేస్తే ఏమవుతుందంట? మనం ఏమవుతామంట? ఆయనకి ఆత్మకు సంతోషం ఉండదు, నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. ఒక స్కాటిష్ మెడికల్ డాక్టర్ అనేటువంటి డాక్టర్, ఆయన పేరు క్రోనిన్ అనేటువంటి వ్యక్తి. ఏజే క్రోనిన్ అనేటువంటి ఓ మెడికల్ డాక్టరు కొన్ని కారణాల వలన ఆయనకు ఒక అనారోగ్యం వచ్చిందంట. ఏజే క్రోనిన్ అనేటువంటి వ్యక్తికి ఆయన జీవించిన కాలం 1896, 1981 ఆ ప్రాంతంలో ఏజే క్రోనిన్ అనేటువంటి ఓ మెడికల్ డాక్టర్ అనారోగ్యం వచ్చింది. అనారోగ్య దృష్టి ఏం చేశాడు? ఆ ఉద్యోగం నుండి ఆయన ఉద్యోగం చేయలేకపోయాడు. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చి తలంపు వచ్చిందంటే ఒక నవల రాయాలని ప్రారంభించాడు. ఏం రాయాలని? నవల ప్రారంభించాడు. ఆసక్తితో ప్రారంభించాడు. నవల రాస్తూ సగం వరకు వచ్చాడు. సగం వరకు రాగానే ఆయనలో ఏదో ఒక నిరాశ, ఏదో ఒక బాధ, నిరాశ బాధ వెంటాడాయి. ఆ నిరాశ బాధతో ఏం చేశాడంటే ఆ రాస్తున్న నవలను, ఆ ప్రతులను ఏం చేశాడు? తీసుకుపోయి చెత్తబుట్టలు వేసినాడు. చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తబుట్టలు వేసాడు. వేసి నేను ఈ నవల రాయలేను, నా చేత కాదు అని ఆ ప్రతులను దాంట్లో పడేసి ఐలాండ్ ప్రాంతంలో తిరుగుతున్నానంట. ఒక ప్రాంతం తనకు సమీపంగా ఉన్నటువంటి ఒక ఐలాండ్లో తిరుగుతున్నానంట. తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఈ చిత్తడి నేలను మైదానంగా చేయాలి అని ఆయన ఏం చేస్తానంట? తవ్వుతూ ఉన్నాడంట. ఆ చిత్తడి నేల తవ్వుతున్నప్పుడు ఆ నేల ఆరి దాన్ని చక్కగా పచ్చిక మైదానంగా చేయాలని తన ప్రయత్నం. ఇంతకుముందు వాళ్ళ డాడీ అలా ప్రయత్నం చేశాడంట, కుమారుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడంట. చిత్తడి నేలను తవ్వుతున్నాడంట. ఈయన వెళ్ళాడంట. ఎవరు? ఇందాక చెప్పాను కదా, డాక్టర్ గారు ఉన్నారా? డాక్టర్ గారు వెళ్ళారు. వెళ్ళి ఏజే క్రోనిన్ వెళ్ళాడంటే, వెళ్ళి ఏం చేస్తున్నావు అన్నాడంట. ఇది తవ్వి, ఈ చిత్తడి నేలను తవ్వి మైదానంగా చేసి చక్కగా పచ్చగా దీని మీద మంచి మొక్కలు నాటాలున్నాయంట. ఈయనకు ఎలిగింపు వచ్చింది. ఈయన త్రవ్వి ఇంత అసాధ్యమైన పనినే ఇంత కష్టపడుతున్నాడు, నేనెందుకు కష్టపడకూడదు అని ఇంటికి వచ్చి ఎక్కడేసినా నేను ప్రతులను, ఆ రాసిన ప్రతులు ఎక్కడేసినానని తీసాడంట బుట్టలోండి. మళ్ళీ రాయడం మొదలుపెట్టాడంట. నవల పూర్తి అయింది. ఆ నవల పేరే దేవుడారా హేటర్స్ కాసిల్ అనేటువంటి నవల. ఆ నవల ఎంత అమ్ముడు పోయిందంటే 30 లక్షలు అమ్ముడు పోయినాయంటే ప్రతులు. ఎంత డబ్బు వచ్చిండాలా? ఈరోజు మనకున్న వర్తమానం ఏంటంటే, నువ్వు ఆరంభించిన పనిలో నీకు అభివృద్ధి లేదని, చేయలేనని, నా చేత కాదని, నాకు జ్ఞానం లేదని, నా పని అయిపోయిందని, నా వయసు అయిపోయిందని, ఇంక అయిపోయింది అంతే అని నేను సతికిలో కూర్చుంటాను అని నువ్వు నిరాశపడి సతికిలో కూర్చుంటే నీ ద్వారా దేవుడు చేయించుకోవాల్సిన పని ఆగిపోతుంది. నువ్వు బలం తెచ్చుకొని విశ్వాసంతో ఏం చేయాలి? లేవాలి, ముందుకు ప్రయాణం కావాలి. అంతే. నీ పని నువ్వు చేసుకుంటామంటూ దేవుడు నీకు కావాల్సిన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అది ఏమైనా మనకు ముందుకు వెళ్ళాలి. వెళ్తే దేవుడు కనికరించి నువ్వు చేసే పనిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన.
మా విశ్వాస విషయంలో, ఆసక్తి విషయంలో, పట్టుదల విషయంలోనైనా ఎక్కడ నిరసించిపోకుండా అనుదినము నూతనముగా ప్రభు అతని నూతన బలం పొందుకుంటూ ఆత్మయందు తీవ్రత కలిగి ముందుకు వెళ్ళి కృప మా అందరికీ మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.